కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము కూడా భక్తి శ్రద్ధలతో మీ యొక్క పనులను మానుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న మీకు దేవుని తరఫున మొదటిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు ఆయన యొక్క బలిష్టమైనటువంటి రెక్కల చాటును మనందరినీ కూడా భద్రపరిచి మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్నిచ్చి వేదనలు శోధనలో నుంచి లేవనెత్తినటువంటి దేవునికి మొదటిగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేటువంటి వారం అయి ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క సదవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందారే. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా మీ బలీయమైన రెక్కల చాటును భద్రపరిచి మీ శాంతి సమాధానములతోటి నింపి మమ్మల్ని అందరినీ ఆరోగ్యకరంగా ఉంచిన మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నా తండ్రి, మీ ప్రియబిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, చూపించండి తండ్రి. మీ వాక్యాన్ని వినిచిన మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవులతోటి నింపండి నాయన. ఇదిగో నా ప్రభా, మీ ప్రియ బిడ్డలు అనేక రకాలైనటువంటి హృదయ వాంఛలతో నా ప్రభువా ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యాన్ని వినుచున్నారు నా ప్రభువా. వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి. వారిని శోధనలో నుంచి బయటకు లేవనెత్తండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి తండ్రి, స్వస్థపరచండి నా ప్రభువా. ప్రతి వారు మీ వాక్యాన్ని వినటానికి వేగిరపడినటువంటి మనస్సు దయచేయండి నాయన. ఈ వాక్యంతో వారి యొక్క హృదయాలను కడుగుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి నాయన. ప్రతి వారు కూడా మీ వాక్యాన్ని వినటానికి, మీలో నమ్మకంగా జీవించటానికి, మీలో విశ్వాసం ఉంచి మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా నా తండ్రి వారి యొక్క జీవితాలను మార్చమని ఈ చిన్న ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనము. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 99 వెర్స్ 5. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయనని ఘనపరిచేటువంటి పరిస్థితి నీలో కనపడాలి. ఆయన్ని ప్రేజ్ చేసేటువంటి పరిస్థితి నీలో కనపడాలి. ఏ ఒక కార్యం జరిగినా, నీ కుటుంబంలో మంచి కార్యాలు జరిగినా, ఏదైనా నీకు ఉద్యోగం వచ్చినా, లేకపోతే నీవు అనేక రకాలైనటువంటి శ్రమలలో నుంచి నిన్ను విడుదల చేసినటువంటి దేవునికి నువ్వెప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వ్యక్తిగా కనపడాలి. ఆయనకి థ్యాంక్స్ గివింగ్ నువ్వు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకనంటే దేవుడు నీకు చక్కని భవిష్యత్తును దయచేశాడు గనక, చక్కని జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు గనక దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయన్ని ఘనపరచాలి. ప్రతి క్షణము కూడా ఆయనలో నీవు విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని జీవించటానికి నీవు అలవాటు పడాలి. ఎందుకు? మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన గొప్ప దేవుడు, ఆయన సత్యమైనటువంటి దేవుడు కనుక ఆయన ఎల్లప్పుడూ కూడా నీవు నీ పరిస్థితుల్లో నుంచి
నీ యొక్క తీరని సమస్యలో నుంచి నీకు మంచి ఉపకారాలు చేసేటువంటి దేవుడు నీకున్నాడో అనేటువంటి సంగతిని మర్చిపోకుండా నీవెల్లప్పుడూ కూడా ఆయన్ని ఘనపరిచినటువంటి జీవితం నీలో ఉండాలి. అంతేకాదు, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. నీవు ప్రార్థన చేయటానికే నీవు అభ్యంతరపడతావు. దేవుని సన్నిధిలో ఆయన మాటను వినటానికి నీవు చాలా అభ్యంతరపడతావు. నీకు చాలా సిగ్గుకరమైనటువంటి జీవితం నీకు కనపడుతుంది. దేవుని యొక్క సన్నిధిలోకి నీవు వెళ్ళాలంటే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చేతితో పట్టుకుని వెళ్ళటానికే నువ్వు ఎంతో ఫీల్ అయిపోతావు. ఎందుకనంటే అటువంటి మంచి పరిస్థితి నీకు ఇచ్చినందుకే, మంచి జీవితాన్ని నీకు ఇచ్చినందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మర్చిపోయి నీవు దేవుని సన్నిధిలో నిరాడంబరంగా నీవు కూర్చుంటావు. ఎందుకంటే అవమానం పడతా ఉంటావు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నీ చేతితో నీవు పట్టుకొని వెళ్ళాలంటే నువ్వు గణపరిచేటువంటి స్థితి నీలో ఏమీ కనపడతావు లేదు. దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులను నువ్వు పొందుకుంటూ నీవేం చేస్తున్నావు? దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావు. దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేడు, దేవునిని ఘనపరచలేడు, ఆయన పాదపీఠం ముందుకు రాలేడు, దేవుని సన్నిధికి రావడానికి అభ్యంతరపడతాడు. ఎందుకనంటే అతను చేసినటువంటి దుష్ట క్రియలు, అతను చేసినటువంటి దుష్ట సాంగత్యము దేవునికి విరుద్ధంగా కనపడుతుంది కాబట్టి దేవుని సన్నిధికి రాలేడు. కాబట్టి నీవు నిజమైనటువంటి మారు మనసు రక్షణ పొందినటువంటి వ్యక్తివైతే నువ్వేం చేస్తావంటే దేవుని సన్నిధిలో భయం లేకుండా, దేవుని సన్నిధిలో అభ్యంతరం లేకుండా నీవు ప్రార్థన చేయటానికి సిగ్గుపడవు. నీవు సిగ్గు కలిగినటువంటి మనసుతో ఉంటున్నావు అని అంటే నీలో యథార్థమైనటువంటి పరిస్థితి దేవునికి కనపడటం లేదు. నీ హృదయాన్ని ప్రక్షాళనం చేసుకో. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించేటువంటి జీవితాన్ని నీవు అలవాటు చేసుకో. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయనలో నీవు ప్రార్థించటానికే, ఆయన పాదాలు పట్టుకోవడానికి, దేవుడే నాకు ఈ గొప్ప సహాయాన్ని చేశాడు అనేటువంటి స్థితిని నీవు చెప్పుకోవడానికి నీవు సిగ్గుపడతా ఉంటావు. ఈ పరిస్థితి అంతా నా వలనే జరిగింది, ఈ గృహాన్ని నేనే నా స్వంత శక్తితోటి నేను ఇదంతా నిర్మించుకున్నాను. ఏ శక్తితో నిర్మించుకున్నావు? నీవు ఏ విధముగా ఈ గృహాన్ని కట్టుకున్నావు? ఏ విధముగా ఈ ఉద్యోగాన్ని సంపాదించావు? ఏ విధముగా నీకు ఈ ఆరోగ్యం వచ్చింది? దేవుని ద్వారానే అనేటువంటి సంగతే నీకు తెలియట్లేదు ప్రియులరా. దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను నీవు మర్చిపోయి తిరుగుతున్నావు ప్రియుడా. అలా తిరిగినంతకాలము కూడా నీవు అనుకునేటువంటి కోరికలు ఏమి సిద్ధించుకోలేవు. నీవు ఈ కోరికలు నీకు నెరవేర్చవు. ఎందుకనంటే నిజమైనటువంటి మనస్తత్వం నీలో లేదు, నిజమైనటువంటి దేవునిని ప్రేమించేటువంటి గుణము నీలో లేదు. పదుగురులో నీవు మెప్పు పొందుకోవాలనేటువంటి ఆ గొప్పతనానికే నువ్వు పాకులాడుతున్నావు. ఆ గొప్పతనం నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ప్రజలు గొప్పగా చెప్పుకుంటే నీకేమైనా కలిసి వస్తుందా? అయినా నీకు ఏ గొప్ప ఉన్నది? దేవుడిచ్చేటువంటి గొప్ప తప్ప. కానీ నీవు అది అనుకోవటం లేదు. నీ గొప్పతనముతోటి అదంతా నీవు సంపాదించుకున్నావు అనేటువంటి ఆ గర్వపు మాటలు నీలో వస్తున్నాయి. ఆ గర్వపు మాటలు నీలో వస్తున్నంతకాలమును నీవు వర్ధిల్లవు. దేవుడేం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన పాదపీఠముల ఎదుట సాగిలపడి. తగ్గింపు కలిగినటువంటి స్థితిలో దేవుని నీవు ఆరాధించు. ఆ తగ్గింపు కలిగినటువంటి స్థితి నీలో ఏమైనా ఉందనా? నీకంటే ఇతరులు ఎంతో హీనముగా ఉంటున్నారో అనేటువంటి స్వభావంతో నీవు జీవిస్తూ ఉన్నావు. నీవు ఏ విధముగా దేవుని దగ్గర నీవు సాగిలపడి నీ విన్నపాలను దేవునికి తెలియజేసుకోగలవు? కానీ దేవుని చెప్పేటువంటి వాక్యానికి నీవు విలువనివ్వటలేదు ప్రియులా. దేవుని గణపరచడం నువ్వు మానేసావు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని ఇతరులకు చెప్పటం మానేసావు. ఇది నీవే చేసుకున్నావు అని చెప్తున్నావు. కానీ దేవుడు నిన్ను చూసి చాలా విచారిస్తున్నాడు అనేటువంటి సంగతి నీవు మర్చిపోతావు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు,
యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఆయన నమ్ముకునేటువంటి బిడ్డ, ఆయనలో విశ్వాసంతోటి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా దేవునిని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువారు నా కొరకే మరణించారు ఆ సిలువని ఈ శ్రమకాల దినాల్లో నీవు ధ్యానించుకున్నట్లయితే, ఆయన యొక్క మరణాన్ని గురించి నీవు ధ్యానించుకున్నట్లయితే, హృదయపూర్వకంగా ఆయన నీవు అంగీకరించినట్లయితే, నీవు ఆయన పాదపీఠముల ముందు నీవు సాగిలపడినట్లే. హృదయపూర్వకంగా ఆయన చేసినటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ యొక్క త్యాగాన్ని నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు ఆయనలో నిమగ్నమైనటువంటి జీవితాన్ని నీవు సంపాదించుకున్నట్లే. కాబట్టి ఆ యొక్క శిలువ ధ్యానాన్ని, దేవుడు చేసేటువంటి ఆ గొప్ప ఆశ్చర్యకార ఆ కార్యాలని నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా దేవుడు నిన్ను చూసి హర్షిస్తారు. దేవుని యొక్క క్రియలు నీలో ఉన్నాయనేటువంటి జ్ఞానం పదుగురికి అర్థమవుతూ ఉంది. దేవుడు నా కొరకే మరణించాడు అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకో. ఒకవేళ నీకు తెలియకపోయినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతపుచ్చుకో. పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మాటలను నువ్వు చదువు. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వివరిస్తూ ఉన్నారో వారి యొక్క మాటలను నువ్వు శ్రద్ధగా వినగలిగినటువంటి మనసును నీవు తెచ్చుకో. తగ్గింపు కలిగినటువంటి పరిస్థితుల్లో నీవు జీవించు. అలా నీవు జీవించినట్లయితే దేవుడు నీ యందు గొప్ప కార్యాలను చేయటానికి ఆయన ఆశపడుతున్నాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. నమ్ముకోవడం అంటే ఆయన హృదయపూర్వకంగా సేవించుకోవడమే. నీ యొక్క భ్రష్టమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పటమే. చెడ్డ కార్యాలని నీలో ఉండి తీసివేసుకోవటమే. అహంకారమైనటువంటి మాటలను నీవు తీసివేసుకోవటమే. ఇతరుల పట్ల ప్రేమ స్వభావం కలిగినటువంటి మాటలతోటి నీవు వారికి నీ యొక్క ప్రవర్తన మాదిరిగా చూపించుకోవటమే. ఈ విధమైనటువంటి పనులను మానేసి నీవేం చేస్తున్నావంటే నీ ఇష్టానుసారమైనటువంటి మాటలను మాట్లాడుతున్నావు. లెక్కలేనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. గొప్పతనాన్ని గురించి నువ్వు చెప్తున్నావు. ఎంతసేపు కూడా నీ యొక్క గొప్పతనమే చెప్తా ఉన్నావు. కానీ దేవుడు అది కాదు నీలో ఉండి కోరుకు. ఆయన పరిశుద్ధ పాదముల ఎదుట సాగిలపడమంటున్నారు. తగ్గింపు కలిగినటువంటి స్థితిలో జీవించమని దేవుడు మనకి ఏ వాక్యాన్ని చూసినా మనకి తెలియచేస్తుంది. ఎందుకనంటే 100వ కీర్తన చదివినట్లయితే 3వ అధ్యాయంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. కానీ నువ్వేమంటున్నావు? నేనే సంపాదించుకున్నాను ఈ ఆస్తినంతటినే అని నీవు చెప్తున్నావు. దేవుని యొక్క వాక్యం ఆ విధంగా నీకు ఇక్కడ తేటతెల్లంగా చెప్పటం లేదు. ఏ విధంగా చెప్తుంది? యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ఎంత చక్కని వాక్యాలు దేవుడు నీ ముందుంచాడో నీకు అర్థమవటం లేదు. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. నువ్వెవరవో? ఆయన బిడ్డవు. ఆయన పుట్టించినటువంటి ఓ మనుష్యుడువు నీవు. నీకు ఈ ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు ఈ బలాన్ని ఇవ్వకపోతే, దేవుడు నీకు ఈ మంచి స్థితి గతులను ఆయన కల్పించకపోతే ఈ లోకంలో నీవు సక్రమైనటువంటి జీవితం నువ్వు జీవించలేవు. నీవు ఈ ఉద్యోగాన్ని పొందుకోలేవు, ఈ ఆరోగ్యాన్ని పొందుకోలేవు. ఈ ఆరోగ్యాన్ని పొందుకోలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఇటువంటి ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవునికి, ఇటువంటి ఉద్యోగం ఇచ్చినటువంటి దేవునికి, ఇటువంటి మంచి పరిస్థితులు కలిగి నీవు సక్రమైనటువంటి జీవితంలో నీకు జీవింపచేసేటువంటి దేవునికి నువ్వేం చేయలే? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మారు మనసు కలిగినటువంటి పరిస్థితి నీలో కనపడాలి. మారు మనసు కలిగినటువంటి పరిస్థితి నీలో కనబడటం లేదు. దేవునిలోకి నువ్వు వెళుతున్నావే తప్ప, దేవుని నమ్ముకుంటున్నాను అని అంటున్నావే తప్ప నీలో ప్రవర్తన ఏ విధంగా మారలేదు. నీలో మంచి ఏ విధముగా కనబడటం లేదు.
అటువంటి మంచితనాన్ని దేవుని ద్వారా నువ్వు నేర్చుకో. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. చూసారా, ఈ దేవుని ద్వారానే నేను ఈ సమస్తము కూడా నేను పొందుకున్నాను అని నీవు తెలుసుకో. నువ్వెంత విద్యావేత్తమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నువ్వు గడగడ వణకగలిగేటువంటి స్వభావాన్ని నేర్చుకో. అటువంటి స్వభావము నీకు లేకపోతే దేవుని అడుగు, దేవుడే నీకు సమస్తము కూడా దయచేస్తాడు. ఒకవేళ అహంభావం అనేటువంటి సాతానుడు నిన్ను వెంటాడుతున్నాడేమో, ఒకవేళ నువ్వు జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకొని నీకు నీవే సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయి. నీ వాక్యము ద్వారా ప్రజలు చూడటారని కాదు, దేవునిలో ఎంతవరకు నువ్వు ఎదుగుతున్నావు అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకో. అదే చెప్తున్నారు, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. నీవు తెలుసుకున్నట్లయితే సమస్తము కూడా నీకు సాధ్యమవుతుంది. దేవునుడు ఎప్పుడైతే నువ్వు తగ్గింపగలిగినటువంటి మాటలను నువ్వు నేర్చుకుంటావో సమస్తము కూడా నీకు సాధ్యమవుతుంది. ఆయనే మనలను పుట్టించెను. ఈజ్ గ్రేట్ క్రియేటర్, సృష్టికర్త అయిన, సృష్టిని సమస్తాన్ని సృష్టించేటువంటి దేవుడు, ఆ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు చాలా గొప్పవాడనేటువంటి సంగతిని ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. అదే దేవుడు కోరుతున్నాడు. మనము ఆయన వారము. ఎవరంట? మనము దేవుని పిల్లము. వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లలము అనేటువంటి సంగతిని నీవు మర్చిపోయి మనుష్యుల మీద ఆధారపడుతున్నావు. మనుషులే దేవుడు అని అంటున్నావు, నిన్ను కన్నా తల్లిదండ్రులే దేవుడు అని అంటున్నావు. ఎంత అజ్ఞానమైనటువంటి పరిస్థితిలో నీవున్న ఒకసారి అర్థం చేసుకో. నిన్ను కనినటువంటి తల్లిదండ్రులు దేవుడు కాదు, అది నీకు అర్థం అవటం లేదు. ఫస్ట్ని నువ్వు దేవుణ్ణి కనపరచు. ప్రథమ స్థానము దేవునికి, దేవుడే పుట్టించాడు నిన్ను అనే సంగతిని నీవు మర్చిపోతున్నావు. మర్చిపోయి ఆ దేవుని యొక్క ప్రేమనంతటినే కూడా విడిచిపెట్టి ఎవరిని ప్రేమిస్తున్నావు? బంధువులను ప్రేమిస్తున్నావు, స్నేహితులను ప్రేమిస్తున్నావు. అలా ప్రేమించకూడదని నేను చెప్పటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి నీవు విలువి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని మాటలను వినగలిగేటువంటి శ్రద్ధ నువ్వు మొదటగా తెచ్చుకో. దేవునికి మొదటగా కనపరిచేటువంటి ప్రథమ స్థానాన్ని నువ్వు. దేవుడు నీ యందు మంచి ఉద్దేశాలను చేయాలని తలస్తున్నాడు. దేవుడు ఆయన యొక్క తలాంతులను నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకనంటే నీవు ఆయన బిడ్డవు గనక. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. చూసారు, ఇంకో మాట చెప్తున్నారు, ఆయన ప్రజలము, ఆయన బిడ్డలము. ఆయన బిడ్డలము కనుక మనకి ఏదైతే కావాలో దేవుడు సమస్తము కూడా మనకు సమకూరుస్తూ ఉన్నాడు. అంతే తప్ప నీ తల్లిదండ్రులు నీకు సమకూర్చి ఇదంతా నీకు ఇవ్వలేదు. ఈ ఆస్తుపాస్తులు అయితే నీకు తల్లిదండ్రులు ఇవ్వవచ్చు. అయితే ఆ ఆస్తుపాస్తులు కూడా ఎవరిచ్చినటువంటివి? దేవుడిచ్చినటువంటివే. దేవుడు వారికి కూడా ఇవ్వకపోతే వారు కూడా నీకు ఈ బహుమానాలను ఇవ్వలేరు అనేటువంటి జ్ఞానము నీకు లేదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలని నువ్వెల్లప్పుడూ కూడా తలపోసుకో. ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూసారా, నిజమైనటువంటి గొర్రెల కాపరి ఆ గొర్రెలకు ప్రాణాన్ని ఇస్తాడు. చాలా జాగ్రత్తగా మేపుతాడు ఆయన. ఆ విధముగానే నిన్ను, నన్ను, తన ప్రజలను, తన బిడ్డలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాసుకునేటువంటి దేవుడు. అటువంటి దేవునికి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రిందకు వచ్చినట్లయితే, కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము,
ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేటువంటి తలాంతులతో మనం జీవిస్తున్నాము కనుక ఏమంటున్నాడు ఫైనల్గా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడు. దేవుడు కోరుకునేది అదే, దేవుని గణపరచమంటున్నాడు అంతే. దేవునికి వందనాలు చెల్లించమని చెప్పేసి ఆయన చేసినటువంటి ఆ ఉపకారాల గురించి. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి పద్ధతులు, ఇటువంటి పరిస్థితులు ఒకవేళ నీలో లేవేమో, అటువంటి పద్ధతుల్లో నీవు జీవించలేకపోతున్నావేమో, ఒకసారి ఆలోచించి ఈ వాక్యాన్ని వినుచున్న నీవు ఈ గొప్ప సంగతులను తెలుసుకొని దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించటం ఎంతో మేలు. యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. ఇర్మియా గ్రంథం 17:7. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే ఆయన యొక్క మాటలో నడుస్తారో, ఎవరైతే ఆయన యొక్క బాటలో నడుస్తారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యానికి విలువనిస్తారో, ఏమంటున్నారో, వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో చివరగా, ద బుక్ ఆఫ్ Psalms chapter 9 verse 10, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కాదు. చూసారా, ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్తారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, ఏమంటున్నారు, నీవు విడిచిపెట్టేటువంటి దేవుడువు కాదయ్యా. ఎప్పుడు కూడా నీ బిడ్డలు నీ చేతితో పట్టుకొని నడిపిస్తావు, వారికి ఏమైతే కావాలో అవన్నీ కూడా నీవు సమకూరుస్తావు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకున్నాడు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చూసారా, నీ నామము ఎవరైతే ఎరుగుతారో, నీ నామాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే నిన్ను గణపరుస్తారో, ఎవరైతే నీవే గొప్ప దేవుడు అని వాళ్ళ హృదయంలో అంగీకరిస్తారో, వారే మంచిగా పరిగణింపబడతారు. దేవునిలో వారి యొక్క జీవితాలు మంచిగా ఉంటాయి. ఎందుకనంటే దేవునిని ఆశీర్వదించి, దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు. ఆయనను నమ్ముకునేటువంటి వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఆయన యొక్క బహుమానాలు ఇచ్చేటువంటి దేవుడు. అటువంటి దేవుని నీవు ఆరాధించటం నీకెంతో మేలు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన యేసయ్య, ఎంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు నాయన. మిమ్మల్ని ఎవరైతే అంగీకరిస్తారో, మిమ్మల్ని ఎవరైతే నిజమైనటువంటి రక్షకుడిగా స్వీకరిస్తారో నా ప్రభువా, వారికి శాంతి సమాధానాలు దయచేసి నా ప్రభువా, వారికి నా తండ్రి మంచి ఈవులను ప్రసాదించేటువంటి దేవుడు అని మేము తెలుసుకుని ఉన్నాము. నా ప్రభువా, నా నాయనా,
మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ఎవరైతే శోధనలో వేదనలో ఉన్నారో నా ప్రభా, మీ కను దృష్టి ఒకసారి మీ ప్రియ బిడ్డలపై ఉంచి వారి యొక్క వేదనలను శోధన నుంచి తొలగించండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి నా ప్రభు. ఇదిగో నా తండ్రి, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరిని మీ గాయపడినటువంటి హస్తముతో నా ప్రభు వారిని ముట్టండి, వారిని దర్శించండి, వారి యొక్క గాయాలను కట్టండి నాయన, అరికట్టండి, స్వస్థత అనుగ్రహించండి నా ప్రభు. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలో గుర్తెరిగి మిమ్మల్ని ఘనపరిచేటువంటి వారిగా తయారు చేయండి. వారి యొక్క హృదయాలను మీకు అర్పించేటువంటి వారిగా తయారు చేయండి నాయన. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికే దయచేయమని ఈ కొద్ది ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.